ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రోజు రాని వచ్చింది. మొత్తానికైతే ఫ్యామిలీ వీక్ అయితే వచ్చింది. ప్రతి క్షణం బిగ్ బాస్ హౌస్ మొత్తం కూడా ఫ్యామిలీ వీక్ ఎప్పుడు వస్తుందా, మా రిలేటివ్స్ ని, మా పేరెంట్స్ ని, మా వాళ్ళని ఎప్పుడు చూస్తామా అన్నట్టు చాలా ఆతురతగా, ఎంతో ఎమోషనల్ గా, హ్యాపీనెస్ తో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కదా. మరి ఆ రోజు రానే వచ్చింది అన్నట్టు మొత్తానికైతే హౌస్ మొత్తం ఫుల్ ఎమోషనల్, ఫుల్ హ్యాపీనెస్ అన్నట్టు. మరి మీకు నచ్చింది లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ అండి. సో మొత్తానికి ఈ వీడియో మాత్రం కొంచెం హైప్ ఇవ్వండి ప్లీజ్. ఇక్కడ తనుజ అందరు కూడా, రీతు, ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ చెప్తూ ఉన్నాడు అన్నట్టు, మన కుటుంబం మనకు తోడుగా ఉంటే ఏదైనా మనం సాధించగలము కదా అన్నట్టు మోటివేషన్ టైప్ లో చెప్తూ ఉంటాడు అన్నట్టు. చెప్పగానే రీతులో కానీ, సుమన్ శెట్టిలో కానీ ప్రతి ఒక్కరిలో ఎమోషనల్స్ అంటే ఏమంటారు, అది ఏమంటారు, ఆనంద బాష్పాలు అన్నట్టు. ఆనంద బాష్పాలు అయితే ప్రతి ఒక్కరిలో వచ్చేస్తున్నాయి అన్నట్టు. తనుజ వాళ్ళందరినీ కూడా కూల్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటున్నట్టు ఒక్కసారిగా సడన్ గా కండిషనర్ రూమ్ లోకి సడన్ గా ఒక చిన్న పాప, క్యూట్ పాప అయితే వచ్చేస్తుంది అన్నట్టు. తనుజ ఒక్కసారికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాపని ఎత్తుకుంటుంది. ఆ పాప ఎవరో కాదు, తన సిస్టర్ వాళ్ళ పాపని. వాళ్ళ సిస్టర్ వాళ్ళు కానీ ఆ పాపని అయితే పంపించింది అన్నట్టు. పాపను చూడగానే ఎంతో ఎమోషనల్ అవుతుంది, ఎత్తుకొని గిరగిరా తింపుతూ ఉంటుంది అన్నట్టు. తనుజనైతే పాపను చూసి ఎత్తుకొచ్చి అందరికి చూపెడుతున్నట్టు, తను మా సిస్టర్ వాళ్ళ పాప అన్నట్టు చూపెడుతూ ఉంటుంది. అందరు ఎత్తుకుంటూ ముద్దాడుతూ ఉంటారు అన్నట్టు. పాపనైతే క్యూట్గా అమ్మ అంటూ వస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో ఆ పాప. అలాగే మెయిన్ గేట్ నుంచి కూడా అప్పుడే వాళ్ళ సిస్టర్ అనుజ అయితే ఎంట్రీ ఇస్తుంది అన్నట్టు. తను చూడగానే, ఎందుకంటే తన పెళ్ళి ఉంది, మరి తన సిస్టర్ పెళ్లి చూడకపోతే ఎవరైనా సరే ఎంత ఏడ్స్తారు. అది ఒక్కసారి వచ్చేది మన లైఫ్ లో కదా. మరి అలాంటి సిచ్యువేషన్ తను మిస్ అవుతుంటే ఎంత బాధపడాలి తనుజ. సో తను చూడగానే చాలా ఏడ్చేస్తుంది అన్నట్టు. నేను నీ పెళ్లికి ఉండలేకపోతున్నాను అంటూ చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు. పాపం అనిపించింది అన్నట్టు. మొత్తానికి తనజనైతే అనుజని అక్ చేసుకుంటుంది అన్నట్టు. చాలా ఏడ్చేస్తుంది. అనుజ కూడా తనకు మోటివేషన్ లాగా, నువ్వు ఎప్పుడు ఏడవకూడదు, స్ట్రాంగ్ ఉండాలన్నట్టు కొంచెం బాగానే చెప్తూ ఉంటుంది అన్నట్టు. తను రాగానే మొత్తానికైతే బిగ్ బాస్ అయితే తన పెళ్లికి వెళ్ళడం లేదు కాబట్టి పూలు, పండ్లు అన్నట్టు ఉంటాయి కదా, గాజులు అన్నట్టు అవన్నీ పంపిస్తాడు అన్నాడు బిగ్ బాస్ అయితే. సో పంపించగానే మొత్తానికైతే పువ్వులతోటి తనని బ్లెస్సింగ్ ఇస్తున్నట్టు అనుజకైతే. అలాగే గాజులు ఇట్లా అన్ని కూడా తన బోడీలో పెడుతుంది అన్నట్టు, కొంగులో. సో మొత్తానికి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. అది చూస్తే మాత్రం మూమెంట్ చూస్తూ ఉంటే, ప్రోమోలో చూస్తే ఫుల్ హ్యాపీ అన్నట్టు, ఎంత ఎమోషనల్ అవుతున్నారు, ఎంత హ్యాపీనెస్ వాళ్ళలో ఉంది అన్నట్టుగా అనిపించింది అన్నట్టు. అంత బాగుంది ప్రోమో మాత్రం. మరిన్ని వీడియోకి సమాచారం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మొత్తానికైతే ఈ వీక్ అయితే తనుజ క్యాప్టెన్ కాబట్టి సేఫ్ అయింది, నిశ్రాంతిగా ఉంది. తనుజ ఫ్యాన్స్ కూడా అంతే కదా, విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు అన్నట్టు. సో ఇక్కడ నామినేషన్ అయితే మామూలుగా లేవు. డెమో పౌండ్ రీతి నామినేషన్ చూస్తే ఫుల్ ఎమోషనల్ అన్నట్టు. ఏంద్ర స్వామి ఇది ఇంకా ఒడవదా, ఇలాగే ఉంటుందా అన్నట్టు అనిపించింది అన్నట్టు. మొత్తానికైతే ఈ వీక్ లో బర్నీ గారు అయితే మొత్తానికైతే తనలో ఉన్న ఫైర్ ని అయితే బయటికి తీసుకొచ్చాడని అనుకోవచ్చు. అంత గట్టిగా ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఇమ్మోని అయితే నామినేట్ చేస్తాడు అన్నట్టు. కానీ నాకు ఒకటి అర్థం కాక అడుగుతా, పోయిన వీక్ లో కూడా తన క్యాప్టెన్ ఉన్నప్పుడు బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు, తన మీద ఏదైనా పాయింట్స్ ఉంటే నామినేట్ చేయండి అన్నట్టు ఇచ్చారు కదా. అప్పుడు ఏంటి, ఎవరు కూడా నాకు దగ్గర పాయింట్స్ లేవు అన్నట్టు ప్రతి ఒక్కరు సైలెంట్ గా ఉన్నారు, ఎవరి దగ్గర లేవు అన్నట్టు ఉంటారు. ఇప్పుడు రీతి కూడా ఉంది, నామినేట్ చేయొచ్చు కదా ఇమ్మోని అన్నట్టు మాట్లాడింది. బర్నీ గారు ఇప్పుడు నామినేట్ పాయింట్స్ పెట్టాడు, మరి అప్పుడు ఎందుకు వేయలేదు అని నాకు అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరు సేఫ్ గేమ్ ఆడుతున్నారేమో అన్నట్టు అనిపించింది అన్నట్టు. మొత్తానికైతే బర్నీ గారు అయితే ఫైర్ తోటి అయితే ఫుల్ ఫైర్ అయిపోయాడు. మొత్తానికైతే ఇమ్మని అయితే నామినేట్ చేశాడు. బాక్స్లు ఉంటాయి కదా, బ్లాక్స్, బుల్లోక్ టాస్క్ లో అయితే నేనైతే బాగానే ఆడాను, నువ్వు సరిగా సంచలక కరెక్టే లేవు, నీ ఆట సరిగా లేదు అన్నట్టుగా కొంచెం ఆర్గ్యుమెంట్ బాగానే పెడుతూ ఉంటాడు అన్నట్టు. ఇమ్మని కూడా చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. చెప్పాలంటే 1% కొంచెం అటు ఇటు తడబడ్డాడా అన్నట్టు అనిపించింది. కానీ ఓవరాల్ చూస్తే ఇమ్మని కూడా చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు అన్నట్టు. కానీ ఇమ్మనికైతే కొంచెం దిమ్మ తిరిగేలాగానే బర్నీ గారు అయితే నామినేట్ చేస్తాడు అన్నట్టు అనుకోవచ్చు అన్నట్టు. అంతేకాకుండా ఇమ్మని కూడా బర్నీ గారి పైన అయితే నామినేట్ చేశాడు అన్నట్టు. ఏంటి అంటే
మీరు ముందు నుంచే చూస్తే కూడా ఇప్పుడు సరిగ్గా గేమ్ ఆడటం లేదు, మీ ఎఫర్ట్స్ పెట్టడం లేదు, మీ పాయింట్స్ సరిగ్గా పెట్టడం లేదు అన్నట్టుగా పెడతాడు అన్నట్టు. నిజం చెప్పాలంటే మన స్టార్టింగ్ వచ్చినప్పుడు బర్నీ గారు అయితే కొంచెం బ్యాక్ అయ్యాడని అనుకోవచ్చు. కానీ తర్వాత వీక్స్ చూస్తే మాత్రం తనలో నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ బయటకు వచ్చేస్తుంటుంది. అంతేకాకుండా తనలో ఎఫర్ట్స్ కూడా బయటకు తీసుకొస్తున్నాడు, ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటున్నాడు. కొంచెం ఇంప్రూవ్మెంట్ తనలో కనబడింది అన్నట్టే నాకు అనిపించింది అన్నట్టు. సో ఈమెని మాత్రం బర్నీ గారి పైన ఆ విధంగా నామినేట్ అసలు చెప్పాలంటే ఎవరిని నామినేట్ చేసుకోవాలంటే ఏం చేసుకుంటారు అసలు? ఏదైనా గట్టి టాస్క్ ఏదైనా పెడితే, ఏదైనా ఆగి ఉంటే పెడతారు కదా. మొత్తం కామెడీ అయినా మొత్తం ఆ వీక్ మొత్తం ఎవరి మీద ఎవరికి ఏం పాయింట్స్ ఉంటాయి చెప్పండి? కొంచెం కష్టమే నామినేషన్ ఉంటే. ఏదో అన్నట్టు వాళ్ళు ఏదో తంటాలు పడుకుంటూ ఏదో ఒకటి విధంగా పాయింట్స్ పెట్టుకుంటున్నారేమో అన్నట్టు అనిపించింది అన్నట్టు. మొత్తానికి అయితే ఆ విధంగా ఇమ్మని అయితే వేస్తాడు అన్నట్టు. అంతేకాకుండా ఇక్కడ సంజన గారు కూడా అంతే కళ్యాణ్ పైన వేస్తుంది సంజన గారు. ఎందుకంటే తను అక్కడ సంచలకి కరెక్ట్ చాలా తలపడ్డారు, మీరు కరెక్ట్ డిఫైన్ గా చేసుకోలేరు, మీరు నేను మీకు సపోర్ట్ గా ఉన్నా కూడా నేను మీకు సపోర్ట్ చేయలేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటున్నారు అన్నట్టు కొంచెం కళ్యాణ్ పైన అయితే సంజన గారు అయితే కొంచెం బాధతోటే వేస్తుంది అన్నట్టు. కొంచెం ఎక్కడో తను ఫీల్ అయిందేమో అన్నట్టు అనిపించింది అన్నట్టు. మీరు నా బోటు కూడా ముంచేస్తారు కదా, నేను మీకు ఫేవర్ గానే ఉన్నాను కానీ మీరు నాకు ఎలాంటి ఫేవర్ చేయలేదు అన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నట్టుగా. అసలు డెమో పవన్ నాకు అయితే అర్థమే కావడం లేదు. పాపం వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఒక అండర్స్టాండింగ్ లేదేమో అన్నట్టు అనిపించింది అన్నట్టు. అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే ఏడుస్తారు, అప్పుడే ఉంటారు అన్నట్టు. తను చాలా ఫీల్ అయినట్టున్నాడు. మొత్తానికైతే తను ఆల్రెడీ ఇమ్మన్యు అయితే రీతుని నామినేట్ చేశాడు అన్నట్టు. ఎందుకంటే ఓవరాల్ చూస్తే నీ గేమ్ సరిగా లేదు, అందరికంటే నువ్వే బ్యాక్ ఉన్నావేమో అన్నట్టు ఈమని అయితే చెప్తాడు అన్నట్టు. ఈ రీతు కూడా అంటుంది నేను బాగానే ఆడాను, నీకు కనబడతలేదా అన్నట్టు. తను కూడా ఆర్గ్యుమెంట్ బాగానే చేస్తూ ఉంటుంది అన్నట్టు. అందులోనే ఈమని గురించి అంటుంది అన్నట్టు, నువ్వు కరెక్ట్ గా ఆడవా, నువ్వు కూడా కరెక్ట్ గా ఆడలేదు, సంచలక ఫేక్ ఉన్నావు అన్నట్టు మాట్లాడుతూ వస్తుంది అన్నట్టు రీతు. మరి ఇన్ని రోజులుగా బిగ్ బాస్ కూడా చెప్పాడు కదా నామినేట్స్ ఏదైనా పాయింట్స్ ఉంటే తనను వేయండి అని. ఎందుకు నాగర పాయింట్స్ లేవని ఊరుకుంది రీతు? ఇప్పుడు ఎందుకు నువ్వు ఫేక్ సంచాలకు కరెక్ట్ లేవు, డిసిజన్ తీసుకోలేదు అన్నట్టు, డిజర్వ్ నువ్వు సంచాలకు అని అంటుంది కదా ఆ రీతు. ఇప్పుడు పాయింట్స్ చెప్తుంది. అందుకే ఇమ్మని కూడా అంటాడు అన్నట్టు. మరి నీకు దగ్గర పాయింట్స్ ఉన్నప్పుడు నన్ను ఎందుకు నామినేట్ చేయలేదు నువ్వు అని గట్టిగానే మాట్లాడతాడు అన్నట్టు. ఇమ్మని అయితే సూపర్ గా అనిపించింది అన్నట్టు. పాయింట్స్ ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేదు, నామినేట్ ఎందుకు చేయలేదు, ఇన్ని రోజుల నుంచి కరెక్ట్ గానే అడిగాడేమో అన్నట్టు అనిపించింది అన్నట్టు. ఇమ్మను మొత్తానికైతే రీతు తన డిఫెండ్ చేసుకుని చాలా ట్రై చేసింది. ఇమ్మన్ అయితే అంతే, ఓవరాల్ చూస్తే నీ గేమ్ తిరగలేదు, నువ్వు పాయింట్స్ కరెక్ట్ పెట్టడం లేదన్నట్టు చెప్పేస్తాడు అన్నట్టు. అందుకేనేమో మరి లవ్ తన నామినేషన్ వచ్చేసింది రీతు. ఒకవేళ నామినేషన్ లో పాయింట్స్ పెట్టి చెప్తేనన్నా రీతుల్లో కొంచెం మార్పు వస్తుందేమో, బాగా ఉంటుందేమో అని అనుకున్నట్టున్నాడు పవన్ అయితే. సో అందుకోసం అని చెప్పి పవన్ రీతునైతే నామినేట్ చేస్తాడు. ఓమ్మో ఇక రీతు గురించి తెలిసిందే కదా, ఎంత క్లోజ్ ఉన్నా ఏ విధంగా ఫ్రెండ్స్ అయినా సరే నామినేషన్ లోకి వచ్చినప్పుడు పాయింట్స్ పెడితేనే కదా జెన్యున్ అని అనుకునేది. నన్ను నామినేట్ చేస్తావా, నన్ను నామినేషన్ లో పాయింట్స్ పెట్టావా అని ఫీల్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఏమన్నా ఏడుస్తుందా, ఇక కూర్చుని ఒకటే ఏడుస్తూ ఉంటుంది. డేమో పవన్ ఏమంటాడు, నేనేం చెప్పినా కూడా నువ్వు సరిగా వినిపించుకోవడం లేదు, మళ్ళీ పైగా నాదే తప్పని నువ్వు అంటున్నావు, ఇక్కడ నుంచి అయినా నువ్వు బాగా ఆడతావని అనుకుంటున్నా, కొంచెం నాతోటి ఇలా ఆర్గ్యుమెంట్స్ కాకుండా కొంచెం నేను చెప్పేది వినుకుంటూ నువ్వు ఉంటావేమో అని ఈ విధంగా పాయింట్స్ పెడతా ఉంటాడు. ఎందుకంటే తను పర్సనల్ గా చాలా అయ్యాడేమో, బాధపడ్డాడేమో అన్నట్టే నాకు అనిపించింది అన్నట్టు డేమో పవన్. అందుకే ఈ విధంగా చెప్తే మారుద్ది అన్నట్టు చెప్పినట్టున్నాడు పవన్. అదే విషయాన్ని తనకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తాడు అన్నట్టు. సో ఓకేరా నేను అర్థం చేసుకున్నా అన్నట్టు అంటూనే ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది అన్నట్టు. అప్పటికి సంజన గారు కూడా వీళ్ళిద్దరిని కొంచెం ఓదార్చడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది అన్నట్టు. వీళ్ళు దివ్య కూడా అంతే, పవన్ తోటి ఓదార్చాలని చాలా అర్థమయ్యేటట్టు ట్రై చేస్తూ ఉంటుంది అన్నట్టు. నువ్వు ఈ మీద కొంచెం ఎక్కువ ప్రియారిటీ తను ఇస్తుంది, అందుకే తను నీ షర్ట్ కూడా వేసుకుంది కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఏం లేదు దివ్య, తనకు షర్ట్ నచ్చింది కాబట్టి వేసుకుంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అదేం లేదే, మరి కళ్యాణ్ ఉన్నాడు కదా, కళ్యాణ్ షర్ట్స్ కూడా బాగానే ఉంటాయి, ఎందుకు వేసుకోలేదు, నీది ఎందుకు వేసుకుంది అన్నట్టుగా దివ్య కొంచెం తనకు అర్థమవుతాడు చెప్తూ ఉంటుంది అన్నట్టు. ఇక వాళ్ళిద్దరూ కొంచెం అలవాటే కదా వాళ్ళకి ముందు నుంచి, అప్పుడే తిట్టుకుంటారు, అప్పుడే మంచిగా కలిసిపోతారు అన్నట్టు.
సో మొత్తానికైతే వాళ్ళిద్దరికి అయితే చాలా ఎమోషనల్ గా అయితే ఫుల్ నడిచింది అన్నట్టు, అంత నడిచింది. మొత్తానికైతే ఇక వాళ్ళు అర్థం చేసుకుంటే నేను కూడా మారిపోతా అన్నట్టు రీతు అయితే అంటుంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, నేను ఏదైనా ఉంటే కరెక్ట్ గా నీకు చెప్పాను కదా పవను, మన పర్సనల్ పాయింట్స్ కూడా నామినేషన్ ఎందుకు పెట్టావు, అందుకే నాకు బాధేస్తుంది అన్నట్టు కొంచెం తను కూడా బాగానే బాధపడుతుంది అన్నట్టు తనైతే ఏడు చేస్తుంటది అన్నట్టు. ఏడేమో పవన్ కూడా కొంచెం అర్థమవుతట్టు, నువ్వు ఎంత చెప్పిన వినడం లేదు కదా, ఇలా చెప్తే నన్ను వింటావేమో అనుకున్నా రీతు అన్నట్టు తను కూడా చాలా ఫీల్ అయిపోతాడు అన్నట్టు. సుమన్ శెట్టి కూడా కళ్యాణ్ పైన వేస్తారు, అసలు కళ్యాణ్ పైన అందరూ వేస్తున్నారు. ఆ రోజు మిరపకాయలు తినిపించారు, ఈ రోజు నామినేషన్లు వేస్తున్నారు అన్నట్టు. ఆ రోజు బ్లాక్ పెట్టినప్పుడు నువ్వు ఫస్ట్ పాయింట్స్ బాక్స్ టాస్క్ ఉంది కదా, బాక్స్ టాస్క్ లో ఫస్ట్ నువ్వు పాయింట్స్ పెట్టావా, రూల్స్ ఏమైనా పెట్టావా, తర్వాత పెట్టావు కదా, ఎందుకు పెట్టలేదు ముందు అన్నట్టు తనైతే నామినేట్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. సుమన్ శెట్టి అయితే సంచలుగా కరెక్ట్ లేవు అన్నట్టు మాట్లాడతారు. తను అంతమంది అరుస్తూ ఉంటే కళ్యాణ్ కూడా ఏం అర్థమవుతుంది, ఏం చెప్పాలనేది అర్థమవుతుందా, కాదు కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు అన్నట్టు. తను అప్పటికన్నాడు మీరంతా నన్ను కన్ఫ్యూజ్ చేశారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు అన్నట్టు. అసలు ఇక్కడ వస్తే ఇక్కడ కరెక్ట్ డిసిజన్ తీసుకున్నారు కళ్యాణ్ అయితే, ఎందుకంటే బాక్స్ పెట్టింది సంజన గారు విన్ అయ్యారు, అందులో ఎలాంటి తేడా లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రూల్స్ ఎందుకు పెట్టలే నువ్వు అన్నట్టుగా సుమన్ శెట్టి గారు కొంచెం బాధపడ్డట్టున్నాడు బాగానే, అందుకే కళ్యాణ్ అయితే నామినేట్ చేశారు. ప్రతి ఒక్కరు అదే విధంగా సంచల్ గా నువ్వు కరెక్ట్ అది లేవు, బల్బ్ టాస్క్ లో కూడా కొంచెం నువ్వు తడబడ్డావు అది ఇది అన్నట్టుగానే కొంచెం తనని బాగానే అందరు కూడా వేస్తారు అన్నట్టు నామినేట్ అయితే కళ్యాణ్ అయితే